ఎక్కించుము అంటున్నాడు. మనం ఎక్కవలసిన మొదటి కొండ ఏంటంటే ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటే గనక అక్కడ రాయబడ్డ మాట, ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవాహు తను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పొడినిచ్చెను. అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఎక్కువ అడ్డు తిరుగుచూ ఉండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎత్తు నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిపోయెను. 8:4 చూస్తే ఆ కొండ అక్కడ రాయబడింది, అరారతు కొండ మీద నిలిచింది. అరారతు కొండ మీద ఓడ నిలబడింది. ఈ అరారతు కొండ దేనికి సాదృశ్యం అంటే, మొదటి కొండ మనం ఏ కొండ ఎక్కాలి అంటే రక్షణ అనే కొండ. రక్షణ అనే కొండ. నోవాహుతో దేవుడు చెప్పాడు, ఏమన్నాడో తెలుసా? నోవాహు, ఒక ఓడను చేసుకో. దేంతో అంటే చితిసారపు మ్రానుతో ఒక ఓడను చేసుకోమన్నాడు. అదే ప్రకారంగా తను ఓడను చేసుకుంటే చూసిన వాళ్ళంతా నవ్వారు. ఎందుకొరకంటే దేవుడు వర్షాన్ని రప్పించబోతున్నాడని చెప్పిన నమ్మలేదు. ఓడలు చెప్పిన ప్రకారం ఓడను తయారు చేసుకున్నాడు. తయారు చేసుకున్న తర్వాత కుటుంబం అంతా, షేము, హాము, యాపేతు, 3 కుమారులు, 3 కోడళ్ళు, అతని భార్య, 8 మంది తన ఓడలో ప్రవేశించారు. ఆ ఓడను చేసుకున్నారు, ఓడలో ప్రవేశించారు, ఆ ఓడలో భద్రంగా ఉన్నారు. చూడండి, 150 దినాల వరకు భూమి మీద నీళ్ళు ఇంకిపోలేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఓడ ఎక్కడ నిలబడిందంటే అరారతు కొండల మీద నిలబడింది. ఈ అరారతు కొండ దేనికి సాదృశ్యం అంటే రక్షణ అనే కొండ. ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. మనం ఎక్కవలసిన మొదటి కొండ ఏంటంటే రక్షణ అనే కొండ ఎక్కాలి. హల్లెలూయా. రక్షణ అన్న కొండ ఎక్కాలి. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఆ రక్షకుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలంటే నువ్వు తప్పకుండా ఓడను తయారు చేసుకోమన్నాడు. కాబట్టి ఆ అరారతు కొండల మీద నిలబడ్డటువంటి ఆ ఓడలో నుంచి నెమ్మదిగా దేవుడు తలుపు తెరిచిన తర్వాత నెమ్మది వాళ్ళందరికీ బయటికి వచ్చేసారు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ దినం దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ రక్షణ అనే కొండ నువ్వు ఎక్కావా? అందుకన్నాయా, నా జీవితం రక్షణ నాకు తెలియదు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమంటున్నాడు. ఆ రక్షణ అనే కొండ నువ్వు ఎక్కావంటే దేవుడు నిన్ను ఎక్కించాడు. హల్లెలూయా. మేము కారులో వస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం, నిజంగా మనం రక్షించబడ్డావంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృపే. ఆ కొండ మేము ఎక్కగలిగాం. నువ్వు రక్షించబడ్డావా అనగా మారు మనసు పొంది పాప క్షమాపణ యుక్తం బాప్తిసం తీసుకొని క్రీస్తుని అంగీకరించి ఉంటే గనక నువ్వు రక్షణ అనే కొండను తప్పకుండా నువ్వు ఎక్కినట్టే. హల్లెలూయా. ఎంతమంది మీరు రక్షించబడ్డారు? ఎంతమంది రక్షణ అనుభవంలోనికి మీరు వచ్చారు? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? కాబట్టి బాప్తిసం తీసుకున్న మీరు తప్పకుండా ఈ రక్షణ అనే కొండను తప్పకుండా ఎక్కాలి. బానే ఉందండి, బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవడం బానే ఉంది, కానీ నువ్వు స్టేజ్ వచ్చేంత వరకు ఆ టికెట్ భద్రంగా కాపాడుకోవాలి. ఈ రక్షణ అనే టికెట్ కూడా తప్పకుండా కాపాడుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మన జీవితంలో మీరు రక్షించబడ్డారు కదా, మీరు రక్షించబడ్డారు కదా. రక్షించబడ్డ తర్వాత మీకు ఏ రక్షణ అయితే మీరు కలిగి ఉన్నారో చదువుతారన్నమాట, మీ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. మీ ఏదైతే రక్షించబడ్డారో ఆ రక్షణను తప్పకుండా మీరు భయంతో భక్తితో దాన్ని కాపాడుకోవాలి. మీరు రక్షించబడ్డారు. రక్షించబడిన జీవితంలో బ్రతికినంత కాలం యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా మీ రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈ కూటాలు దేని కొరకంటే, మీ జీవితం రక్షించబడ్డారు బానే ఉంది, రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, రక్షించబడ్డ వారికి గొప్ప ఉద్యోగం కలుగును గాక. రక్షించబడే వారి జీవితంలో మీ సొంత రక్షణను కొనసాగించుకోవడానికే దేవుడు ఈ కూటాలు ఏర్పాటు చేస్తున్నాడు. మీ సొంత రక్షణ కొనసాగించుకోవడానికే ప్రతి ఆదివారం దినాలు కూటాలు ఏర్పాటు చేస్తున్నాం. మీ సొంత రక్షణ భయంతో భక్తితో కాపాడుకోవడానికి అనేక సభలు జరుగుతూ ఉన్నాయి. విషయం ఏంటంటే, భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. అందుకంటున్నాడు ఆయన, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. హలో, నువ్వు రక్షించబడ్డావు బానే ఉంది, నువ్వు దేవుని నమ్ముకున్నావు ఉంది. నీ భర్త నమ్ముకున్నాడా? నీ భర్త రక్షించబడ్డా?
మీ మామ రక్షించబడ్డా? మీ అత్త రక్షించబడిందా? మీ కోడలు రక్షించబడిందా? ఆడపడుచు రక్షించబడ్డారా? మీ కుటుంబం రక్షించబడ్డారా? ఆ కుటుంబం అంతా ఆ ఓడలో ప్రవేశించారు. ఇలా కుటుంబం అంతా దేవుని మందిరానికి వస్తే, కుటుంబాలను ప్రత్యేకంగా దేవుని సన్నిధికి వస్తే వాళ్ళందరూ రక్షణలో ఉన్నట్టే. హల్లెలూయా. నా జీవితంలో నువ్వే రక్షించబడిన జీవితంలో పరలోక రాజ్యంలో నువ్వు ఉంటే మిగతా వాళ్ళకి నరకంలో ఉంటే ఎంత బాధాకరమో చూడండి. అందుకే అంటున్నాడు, అయ్యా నా జీవితంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మీ జీవితాలు మీరు రక్షించబడ్డారు, బానే ఉంది. రక్షణ లేకపోతే ఇది అనుకూలమైన సమయం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలాగో తప్పించుకోలేరు. కాబట్టి మన జీవితంలో అందరూ రక్షించబడాలి. ఇదే మంచి అవకాశం. దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ రోజుల్లో చాలా మంది రక్షణ కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక దినమంది నేను బయటకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఫ్లెక్స్ రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే, ఆత్మ రక్షణ కొరకు కరాటే నేర్పబడును అంది. ఆశ్చర్యం వేసింది. ఆత్మరక్షణ కొరకు కరాటే నేర్పడం రాయబడి ఉంటే, కరాటే నేర్చుకుని చాలా మంది కొట్టి చంపవచ్చు, కాపాడుకోవచ్చు. కానీ ఆత్మరక్షణ కొరకు కరాటే కాదు రాసే మాట. విషయం ఏంటంటే, శరీర రక్షణ కొరకు కరాటే మాత్రమే, ఆత్మ రక్షించుకోవడానికి కరాటే కాదు. ఆత్మ రక్షించేవారు ఎవరు అంటే యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ యొక్క చర్చ్ వార్షికోత్సవం జనవరి 26వ తేదీ. ఈ మందిరం నిర్మించబడి సుమారు 22 సంవత్సరాలు. నీవు కూడా దేవుని నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ యుద్ధము ఎప్పుడు రక్షించబడ్డావో ఆ డేట్ గుర్తుందా? ఆ డేట్ గుర్తుంటే, ఆ తేదీ గుర్తుంటే, అదే నీకు ఆత్మీయంగా నువ్వు రక్షించబడ్డటువంటి గొప్ప దినము అది. ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. నాకు ఒక అలవాటు, చెప్పడం, అడగడం, కడగడం కూడా నాకు అలవాట. అడగడం, కడగడం. ఓకే, అడుగుతూ ఉన్నాను. మొదటి కొండ ఏంటంటే చెప్పండి, రక్షణ అనే కొండ. రక్షణ అనే కొండ. నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడలేకపోతే ఇప్పుడే మారు మనసు పొంది, ఇప్పుడే తప్పకుండా మీ యొక్క యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందితే ఈ రక్షణ కొండలకు ఎక్కొచ్చు. ఓకే, మొదటి కొండ చూసాము. కొద్ది సమయం ఎక్కువ లేదు, కొద్దిగా జ్ఞాపకం చేస్తాం. మొదటి కొండ ఏంటంటే రక్షణ అనే కొండ. ఎవరైతే రక్షణ కొండ ఎక్కిన తర్వాత రెండవ కొండ ఎక్కడ ఎక్కాలి అంటే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 20-24 వచనాలు చదువుకుందాం. త్వరగా యోహాను సువార్త 4వ అధ్యాయం దేవుడు ఆత్మ గనుక 20వ వచనం చదివితే 4వ వచనంలో అక్కడ యేసు ప్రభుకి సమరతికి సంభాషణ జరుగుతూ ఉంటుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయన. అంటే ఈ పర్వతమందు ఆరాధించారండి, కొండ మీద ఆరాధించారు కానీ ఆరాధించవలసిన స్థలం ఒకటి ఉందని యేసు ప్రభువు 24 వచనం అంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యేసుక్రీస్తుకి సమరస్తికి సంభాషణ జరుగుతూ ఉంటుంటే ఆ సంభాషణలో అంటున్నాయ్యా, మా పితరులు ఎవరైతే ఉన్నారో ఈ కొండ మీద ఆరాధించారు. ప్రభు అంటున్నాడు, అమ్మా ఒక కాలం రానే వస్తుంది, దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. మనం ఎక్కవలసిన రెండవ కొండ ఏంటంటే ఆరాధన కొండ. ఏ కొండట? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎవరైతే రక్షించబడ్డవారు రెండవ కొండ ఏ కొండ ఎక్కాలి అంటే ఆరాధన కొండ ఎక్కాలి. ఆరాధన కొండ ఎక్కాలి. పూర్వమందు దేవుడు పరలోకములో ఉండేవాడు. గమనించండి, పూర్వమందు దేవుడు పరలోకంలో ఉండేవాడు. పరలోకంలో దేవుడు ఎక్కడికి వచ్చాడంటే మోషే కాలానికి వస్తే పర్వతాల మీదకి వచ్చాడు, కొండల మీదకి వచ్చాడు. ఆ పర్వతాలను దేవుడు ఎక్కడికి వచ్చాడంటే మందసంలోనికి వచ్చాడు. ఉభయదేవుని ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడ్డారు, మందసంలోనికి వచ్చాడు. ఆ మందసంలో దేవుడు సొలొమోను కాలం ఎక్కడికి వచ్చాడంటే మందిరంలోనికి వచ్చాడు. మందిరంలో దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు హృదయంలోనికి వచ్చాడు. పర్వతాల్లో ఉన్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, పర్వతాల్లో ఉన్న దేవుడు, మందసంలో ఉన్న దేవుడు, మందిరంలో దేవుడు ఈ హృదయమైన మందిరంలోకి వచ్చాడు. కాబట్టి దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధన కొండ మనం ఎక్కాలి. ఆరాధన దేవుని మనం ఎలా ఆరాధించాలంటే పాటల ద్వారా ప్రభుని ఆరాధించండి. ఇక్కడ రాగానే చక్కటి పాటలు పాడుతున్నారు. డేవిడ్ పాస్టర్ అంటేనే ఆ దావీదు, బైబిల్లో ఉన్న దావీదు ఎంత గాయకుడో ఈ దావీదు కూడా అంత గాయకుడు. 150 కీర్తనలు రాసినటువంటి ఆ 75 కీర్తనలు ఆ డేవిడ్ రాశాడు, ఆ దావీదు రాశాడు. మరి ఈ దావీదు పాస్టర్ గారు తను బాగా రాశాడు పాటలు కూడా, అవునా కదా? పాటల ద్వారా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి.
యేసు ప్రభువారు పాటలు పాడారు, మోషే కూడా పాటలు పాడారు. దేవుని యొక్క దూతలు పాటలు పాడుతూ ఉంటే దేవుడు భూమికి పునాది వేశాడు. తర్వాత దావీదు పాట పాడుతుంటే సౌలుకున్న దయ్యం పారిపోయింది. దావీదు పాట పాడితే సౌలుకున్న దయ్యం ఆ రోజులో పారిపోతే, ఈ రోజులో కొంతమంది పాటలు పాడితే పారిపోయిన దయ్యాలు తిరిగి వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? శృతి తప్పిన, శృతి మించిన సంగీత బాధపడుతున్నారు. చాలా జాగ్రత్త. పౌలు శీలలు పాటలు పాడుతూ ఉంటే ఖైదీలు విన్నారు, చెరసాల బ్రదలైపోయింది. ఈ రోజుల్లో ఎంతమంది పాటలు పాడుతున్నారు? ఆత్మ సంబంధమైన కీర్తనతో మనం పాటలు పాడుతుంటే ఇది పాటలో ఉన్న గొప్ప శక్తి. ఇది మన జీవితంలో పాటల ద్వారా ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలా. పాడగా పాడగా రాగం వచ్చును, మూలుగంగా రోగం వచ్చును. మూలిగితే రోగాలు, పాడితే రాగాలు. కాబట్టి మూలిగే రోగాలు పోవాలంటే పాడే రాగాలు కావాలి. హల్లెలూయా. అమ్మా, మీరు పాడితే చిత్ర కంటే చక్కగా మీరు పాడగలరు. మీరు పాడితే ఎస్పి బాలు కంటే ఎక్కువ మీరు పాడగలరు. మీరు పాడట్లే. యెహోవాకు కొత్త కీర్తన పాడును వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఏం చేయాలంటే పాటల ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి. ప్రపంచంలో చాలా పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏంటంటే నైటింగేల్ అనే పక్షి. ఆ పక్షి ఏం చేస్తుందంటే ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని ఆ ముళ్ళకేసి కూర్చి గానం చేస్తుందట. మన జీవితాల్లో కూడా అటువంటి గానం చేస్తే దేవుడు ఎంతగానో మయంపరచబడతాడు. కాబట్టి ఆరాధన కొండ మనం ఎక్కాలి. ఎలా ప్రభుని ఆరాధించాలంటే పాటల ద్వారా ప్రభుని ఆరాధించాలి. తర్వాత స్తుతుల ద్వారా కూడా దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. దేవుడు నాకు చక్కటి మేలు ఇచ్చారు. మేలు జరిగింది, దేవునికి స్తోత్రం. మంచి ఫోన్ కొన్నా, దేవునికి స్తోత్రం. అనుకున్నది జరిగింది, దేవునికి స్తోత్రం. అనుకున్న ప్రకారం బిల్డింగ్ కట్టాను, దేవునికి స్తోత్రం. జీవితంలో మేలు జరిగినప్పుడు ఎవరైనా సరే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఎవరైనా చెప్తారు ప్రైజ్ ది లార్డ్. ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. 9 మంది తప్పించుకుని పోయారు. ఒకడు మాత్రమే పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని స్తుతించాడు. యేసుప్రభువు వారు అన్నారు, 10 మంది సిద్ధులైరు గారా, ఆ 9 ఎక్కడ అన్నాడు. జీవితంలో మేలు జరిగినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలా. కీడు జరిగినప్పుడు కూడా దేవుని స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా. ఏందమ్మా ఇలా ఉన్నావు? మా గేదె తెచ్చిపోయింది. ఏమ్మా ఎలా ఉన్నావు? కోడి తెచ్చిపోయింది. ఏంటో ఇలా ఉన్నామంటే నష్టం జరిగింది. నేను అంటాను, అది బర్త్డే అయినా డెత్ డే అయినా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. కాబట్టి మన జీవితంలో ప్రభుని ఏం చేయాలంటే ఆరాధిస్తూ ఉండాలి. మేలు జరిగిన కీడు ప్రతి విషయంలో కూడా దేవుని ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను అయ్యా రక్షణ అన్న కొండ ఎక్కించావు. తర్వాత 2వ కొండ ఏం చేయాలంటే ఆరాధన కొండ ఎక్కాలి. హలో, ఒక్క విషయం. ఇక్కడ ప్రారంభ ప్రార్థన ఎప్పుడైతే అవుద్దో, ప్రారంభ ప్రార్థన అయినప్పటి నుంచి మీరు పాటలు పాడి దేవుని స్తుతించే వరకు తప్పకుండా ఉంటే ఆరాధన కొండ మీరు ఎక్కినట్టు. పాటలంతా అయిపోయిన తర్వాతే మీరు వస్తే, పాటలు పాడేవారు క్వైర్ ఉన్నారు, వాళ్ళు పాడతారులే, నాకు పాట రాదని అనుకుంటూ ఉంటే గనక నువ్వు ఆరాధన కొండ ఎక్కనట్టే. జాగ్రత్త. ఇప్పుడైనా సమయం ఏదో గతించిపోయింది. ఇప్పటి నుంచేనే కానీ ప్రారంభ ప్రార్థన నువ్వు చేసావంటే తప్పకుండా మీరు అందరూ ఉండాలి. అందరూ తప్పకుండా ఆ పాటల్లో మీరు ఆ ప్రభుని ఆరాధిస్తుంటే అప్పుడే మహిమ కలుగుతుంది. కాబట్టి అయ్యా మా పితరులు ఇక్కడ ఆరాధించారంటే ప్రభు అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి నువ్వు పాటలు పాడి ప్రభుని ఆరాధించు. స్తుతుల ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించు. కొంతమంది రాగానే మోకరించి ప్రార్థన చేస్తారు. ఏమని చేసావు? ఇలా చేయి ప్రభువా, ఇంతవరకు క్షేమంగా నడిపించావు, నీకు స్తోత్రం. గత దినాలు కాపాడావు, దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో జరిగిన మేలును బట్టి కీడును బట్టి ప్రతి విషయంలో దేవునికి ఆరాధన చేస్తే, స్తుతి అనే సింహాసనం దేవునికి వేస్తే అది ఎంతో మహిమ. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసుక్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. హల్లెలూయా. చప్పట్లు 7 రకాలు.
మీరు కొట్టే చప్పట్లు చపాతి చప్పట్లు. చపాతి కొడతారు, చపాతి కొడతారు సరే ఎట్లా చపాతి చప్పట్లు. అలా కాదమ్మా, కొంతమందికి నవ్వు వస్తే ముందు ఇట్లా కొడతారు, అది ఒక రకమైన చప్పట్లు. వాక్యం బాగా చెప్తే బాగా చెప్పని కొట్టే చప్పట్లు కొన్ని, ఇంకోటి ఏంటంటే తొందరగా దిగిపోనని కొట్టే చప్పట్లు ఇంకో కొన్ని. అలా కాదు, మంచి చప్పట్లు కొట్టండి. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. జీవితంలో అని అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కాలనే తపన నీకుంటే ఈ రోజు తప్పకుండా ప్రతి కొండను దేవుడు ఎక్కిస్తాడు. 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కీర్తనకాలు ప్రార్థన చేస్తాం, అయ్యా నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, బూది నుంచి మొరపెడుతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమంటున్నాడు. మొదటి కొండ రక్షణ అనే కొండ, రెండవ కొండ ఆరాధన కొండ. రక్షణ అనే కొండ ఎక్కిన తర్వాత ఆరాధన కొండ ఎక్కాలి. ఆరాధన కొండ ఎక్కిన తర్వాత మూడవ కొండ ఏంటి అంటే లూకాసు సువార్త 9వ అధ్యాయం 28-29 వచనాలు. త్వరగా లూకాసు సువార్త 9వ అధ్యాయం 28-29 వచనాలు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. యేసు ప్రభువారు ఒక కొండ ఎక్కాడు. ఎవరెవరు తీసుకొని పోయాడంటే పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి యేసు ప్రభువారు కొండ ఎక్కాడు. మూడవ కొండ ఏంటి అంటే ప్రార్థన కొండ. హల్లెలూయా. ప్రార్థన అనే కొండ. యేసు ప్రభువారు గొప్ప ప్రార్థన పరుడు, ప్రార్థన వీరుడు. ఆయన ప్రార్థన నేర్పే పావనుడు. ఆయనే ప్రత్యేకంగా కొండ ఎక్కాడు. పేతురును, యోహాను వెంటబెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. రక్షణ అనే కొండ ఎక్కిన తర్వాత ఆరాధన కొండ ఎక్కిన తర్వాత మూడవ కొండ ప్రార్థన అనే కొండ ఎక్కాలి. ప్రార్థన 3 అక్షరాలే. ప్ర అంటే మొదటిగా, అర్థన అంటే విన్నవించుకోనుట. మొట్టమొదటిగా దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన. మొట్టమొదటి చెప్పుకోవడమే మన జీవితంలో ఎంతగా దేవుని మనం చెప్పుకుంటామో అంతగా మనం దీవించబడతాం. ప్రార్థన చేస్తూ ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అవసరం. అన్ని చేసిన తర్వాత దేవుని దగ్గర కాదు, మొట్టమొదటిగా ఏదైనా మొదటిగా దేవునికి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన కొండ మనం ఎక్కాలి. గమనించండి, ప్రసంగం ఒక్కరే చేస్తారు కానీ ప్రార్థన అందరూ చేస్తారు. హల్లెలూయా. ప్రసంగం ఒక్కరే చేస్తారు, ప్రార్థన అందరూ చేస్తారు. ప్రసంగం మనుషులు కదిలిస్తుంది, ప్రార్థన దేవుని కదిలిస్తుందట. ప్రార్థన దేవుని కలిగిస్తుంది. మన జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే గురి పెట్టుకొని ప్రార్థన చేయండి. ఒక గురి పెట్టుకోండి. ఏమని కావాలి? అమ్మా దుకాణానికి వెళ్తారు, ఉప్పు కావాలన్నా, పప్పు కావాలన్నా, సబ్బు కావాలన్నా, అడిగేది ఏదో స్పష్టంగా దేవుని అడగండి. అది తప్పకుండా దీవించబడుతుంది. అది మీకు కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఏలియా ప్రార్థన చేశాడు 3.5 సంవత్సరాల వరకు వర్షం పడొద్దని. తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు, వర్షం అదే ప్రకారం జరిగింది. తర్వాత గిద్యోను ప్రార్థన చేశాడు, ఈ యొక్క గొర్రెపచ్చు మాత్రం పడాలని, తర్వాత మంచు పడొద్దు అని, అదే ప్రకారం జరిగింది. తర్వాత యెహోషువ ప్రార్థన చేశాడు, ఏమని? సూర్యుడి నీవు గిబియోలో నిలుము, చంద్రుడా నీవు అయ్యాలో నిలుము. అదే ప్రకారం జరగడం జరిగింది. అన్న ప్రార్థన చేసింది, నాకు ఒక మగ బిడ్డను దయచేయమని. ఎలీయాజరు ప్రార్థన చేశాడు, నీవు నీళ్లు తాగు, నీ వంటలకు నీళ్లు చేతి పోస్తా, ఎవరైతే అంటారో ఆమె నా యజమాని కుమారునికి భార్య అవుద్దని. అదే ప్రకారం జరిగింది. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు గురి పెట్టుకొని ప్రార్థన చేయండి. పెళ్లి కాని వారు ఉంటే అబ్బాయి కావాలంటే అబ్బాయి హైట్ ఎంత, అబ్బాయి వెయిట్ ఎంత, ఏం చదువుకొని ఉండాలి, నీకు ఉద్యోగం కావాలంటే ఏ డిపార్ట్మెంట్ కావాలి, ఎంతసార్లు స్పెసిఫిక్ గా అడిగేది దేవుని స్పష్టంగా మనం అడగాలి. ప్రపంచంలో ఒక పెద్ద చర్చ్ సౌత్ కొరియా దేశంలో ఉంది. డాక్టర్ పాల్ యాంగ్చే గారు ప్రభుత్వం ఈ మధ్య కాలం నిద్రించాడు. సేవకు వచ్చిన ఆరంభంలో దేవుని దగ్గర ప్రార్థన చేసిన, ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలని. 2 సంవత్సరాల వరకు ప్రభు సైకిల్ ఇవ్వలేదట. ఇవ్వకపోతే ప్రభు దగ్గర, ఏంటి ప్రభువా నాకు 2 సంవత్సరాల సైకిల్ ఇవ్వలేదంటే ప్రభు అన్నాడట, ఈ ప్రపంచంలో 256 రకాల బ్రాండ్ సైకిల్ ఉన్నాయి, నువ్వు ఏ సైకిల్ కావాలో స్పష్టంగా అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అన్నాడట. మన జీవితాల్లో అడిగేది ఏదైతే ఉంటుందో అడిగేది స్పష్టంగా దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. అడిగేది ఫస్ట్ పాయింట్ అడగండి. మీ జీవితంలో మీరు ప్రార్థన చేయనప్పుడల్లా పొంది ఉన్నామని నమ్మండి. ఈ దినమ దేనికోసం ప్రార్థన చేసావో మీరు పొందిన నమ్మండి మన జీవితంలో. అటువంటి గొప్ప వాక్యం. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. వాక్యం చెప్తే చక్కగా వింటారు. ప్రార్థన చేద్దామంటే చాలు అందరూ ఎత్తబడతా ఉంటారు.
మన జీవితంలో దేవునికి ప్రార్థన చేయండి, గురి పెట్టుకుని ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మన జీవితం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక విశ్వాసం కలిగిన ప్రార్థన చేయండి. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండపై ఎక్కడ పడమంటే పడుతుంది, కాబట్టి ఆవగింజంత విశ్వాసం ఉంచాలి. మా ప్రాంతాల్లో ఆవగింజలు గుమ్మడికాయ అంతా ఉంటాయి, మీకు ఎంత మా తెలియదు. ఆ ప్రాంతాల్లో ఆవాలు గుమ్మడికాయ అంతా ఉంటాయి, గుమ్మడికాయ అంతా అంతేనా, చిన్నగానే ఉంటాయా? విశ్వాసాన్ని చిన్నదాంతో పోల్చాడు. అంటే ఆవగింజ చాలా చిన్న గింజలలో, చాలా చిన్న గింజ ఆవగింజ, అందులో 1/4 ఒక టాబ్లెట్ 4 భాగాలు చేసిన 4 భాగాలు చేస్తారు. అందులో 4వ భాగం కూడా విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే కార్యాలు ఇక్కడనే జరుగుతాయి. నీకు విశ్వాసం అనేది లేకపోతే కనుక యేసు ప్రభువారే వచ్చి నీ మీద చేతులు పెట్టినా నువ్వు బాగుపడవు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త మొత్తం చదివితే కనుక బేస్ ఏంటంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఏదో స్వస్థగా కర్ణపురుపు అనక్కర్లే, ఏదో ఎక్కడో పరిగెత్తనక్కర్లే. నీ జీవితంలో విశ్వాసం ఉంటే కనుక దేవుడు ఇక్కడనే కార్యం చేస్తాడు. అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆ కొండలు ఎక్కాలన్న తపన ఆ కీర్తన కాడుకుంది. ఈ 22వ వార్షికోత్సవం ప్రభు నీకు అదే మాట, ప్రభువా ఆ కొండ ఎక్కాలి, నేను ఎందుకు మోకాలు ఉండడానికి ఉండను అని అనుకుంటే కనుక ఇప్పుడు ఆ కొండ ఎక్కడానికి నువ్వు ప్రయత్నించి. మీరు బాల్యంలో ఉన్నారా, సమయంలాగా ప్రార్థన చేయండి. యవన ప్రాయంలో ఉన్నారా, తిమోతిలాగా ప్రార్థన చేయండి. ఉదయకాలం అయితే దావీదులాగా ప్రార్థన చేయండి. మధ్యాహ్నం మందు దానిలాగా ప్రార్థన చేయండి. అపాయంలో ఉన్నప్పుడు పేతులాగా ప్రార్థన చేయండి. శ్రమలో ఉన్నప్పుడు యోబులాగా ప్రార్థన చేయండి. పని ఆరంభంలో ఎలియాలాగా ప్రార్థన చేయండి. పని ముగింపులో సొలొమోనులాగా ప్రార్థన చేయండి. మరణించే సమయంలో స్టెఫెనులాగా ప్రార్థన చేయండి. అన్ని సమయాలలో యేసు ప్రభులాగా ప్రార్థన చేయండి. మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా విసుకక. ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, చెప్పండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎన్ని కొండలు ఎక్కాం? మొదటిది రక్షణ అనే కొండ. రక్షణ కొండ ఎక్కావా? ఎక్కిన తర్వాత రెండవది ఏంటంటే ఆరాధన కొండ, మూడవది ప్రార్థన అనే కొండ, నాలుగవదిగా ఎవరైతే రక్షణ కొండ ఎక్కారో, తర్వాత ఆరాధన కొండ ఎక్కారో, ప్రార్థన కొండ ఎక్కిన తర్వాత 4వ కొండ ఏంటంటే నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం చదువుతారా? నిర్గమకాండం 34వ అధ్యాయం. ఉదయంనకు నీవు సిద్ధపడి ఉదయంన సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నుండి నిలిచి ఉండవలెను. 4వ వచనం. ఏ నరుడును కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెద్దలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కాడు. సీనాయి కొండ దేనికి సాదృశ్యం అంటే సహవాసపు కొండ. ఏ కొండట? సహవాసం. రక్షణ కొండ ఎక్కిన తర్వాత, ఆరాధన కొండ ఎక్కిన తర్వాత, ప్రార్థన కొండ ఎక్కిన తర్వాత 4వ కొండ ఏంటంటే సహవాసం. ఈ యొక్క మోషే ప్రత్యేక దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ 40 దినాలు అక్కడ ఉన్నాడు. 40 దినాలు బాగా తాక్కుంటున్నాడా, మంచి తినుకుంటున్నాడా? ఏం లేదు, ఏం తినలేదు, ఏం తాగడానికి వీలు లేదు. అంటే జీవితంలో ఏమి తినకుండా ఏమి తాగు 40 దినాలు అక్కడ గడిపాడు. అక్కడ ఏం చేశాడంటే ఉపవాసం. దేవునితో సహవాసం ఎలా వస్తుంది అంటే ఉపవాసం. 5 అక్షరాలే కదా, ఉపవాసం చేస్తే దేవునితో ఏం వస్తుందట? సహవాసం వస్తుందట. ఉపవాసం చేస్తే దేవునితో సహవాసం. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చదువుకున్న దినాల్లో వాచకం చదువుకున్నాం. ఆ వాచకంతో పాటు ఉపవాచకం ఒకటి ఉండేది. వాచకం నీకు చదువుకున్న తర్వాత ఉపవాచకం చదివితేనే వాచకం అర్థమయ్యేది. మన జీవితంలో ఉపవాచకం చదివితే వాచకం అర్థం అవుతుంది. అదే రీతిగా ఉపవాసం నువ్వు చేస్తే దేవునితో ఏం కలుగుద్దంటే సహవాసం వస్తుంది. ఏమి లేక కాదు, ఏదో దాచుకోవడానికి కాదు. అంటే దేవునితో మనకు సహవాసం కావాలి అంటే ఉపవాసము ద్వారానే దేవునితో సహవాసం. స్టార్ట్ అవుతున్నాయి ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అనుకుంటాను. కొంచెం సంఘాలు వారు చేస్తూ ఉంటారు. మీ జీవితంలో కూడా మీరు ఉపవాసం ఉండండి. ఈ మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇంకా ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉంటే 40 డేస్ ఉపవాసం తప్పకుండా మీరు చేయండి. తర్వాత 21 రోజులు ఉపవాసం చేశారు ఒక ఆయన, ఎవరో తెలుసా? దానియేలు 21 రోజులు ఉపవాసం చేశాడు. తర్వాత 14 ఉపవాసం చేశాడు ఒక ఆయన, పౌలు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు ఒక ఆయన, దావీదు 3 దినాలు ఉపవాసం చేశారు. ఎవరో తెలుసా?
ఎస్తేరు, ఒక దినం ఉపవాసం ఉన్నాడు యెహోషాపాతు రాజు. మన జీవితంలో ఉంటే 40 దినాలు, ఉంటే 21 రోజు, ఉంటే 14 రోజులు, ఉంటే 7 దినాలు, ఉంటే 3 దినాలు, ఉంటే 1 దినం తప్పకుండా దేవునితో మీరు ఏం చేయాలంటే ఉపవాసం చేస్తే దేవునితో సహవాసం కలుగుతూ ఉంటుంది. ఉపవాసం చేసి పనికి వెళ్ళకండి, ఉపవాసం చేసి డ్యూటీకి వెళ్ళకండి, ఉపవాసం చేసి దేవుని ఉపవాసం చేస్తున్నట్టు ఎవరు కనపడడానికి వీల్లేదు. ఉపవాసం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో గడిపితే కనుక దేవునితో ఏం కలుగుతుందంటే సహవాసం. ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటాము, దేవునితో సహవాసం. కాబట్టి ఈ యొక్క అనుభవంలోనికి రావాలా. ఎప్పుడైతే రక్షించబడ్డ తర్వాత, ఆరాధన చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత 24 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవునితో నీకు సహవాసం కలిగి ఉందా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? మోషే ఆ కొండ ఎక్కాడు, 40 దినాలు అక్కడ దేవునితో గడిపాడు, సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఉపవాసం చేస్తే దేవునితో సహవాసం కలుగుతూ ఉంది. హల్లెలూయా. మీ అమ్మ తిట్టిందనో, మీ నాన్న తిట్టాడనో, డబ్బులు ఇవ్వలు, దానికోసం ఉపవాసం ఉండకండి. దేవుని సన్నిధులు గడపడానికి, అనుకున్న సాధించుకోవడానికి ఇటువంటి ఉపవాస దీక్ష చేస్తే మీరు ఎంతగానో దీవించబడతారు. కాబట్టి ఈ కొండ మనం ఎక్కలేం కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము. ఈ కొండ ఎక్కాలంటే దేవుడు శక్తి ఇస్తే తప్ప చేయరు. కొంతమంది శిష్యులు యేసు దగ్గరకు వచ్చి అయ్యా నేను ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాడు ఆయన అన్నాడు. యేసు చెప్పాడు, ఈ ప్రార్థన వలనే, ఈ ఉపవాసం వలనే ఈ కార్యం జరుగుద్ది అన్నాడు. ఉపవాసం చేస్తే అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆమేన్. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఉపవాసం చేస్తే దేవుడు ఏం కలుగుతుంది? సహవాసం. నాలుగో కొండ ఏంటంటే సహవాసపు కొండ. మనం ఉపవాసం చేస్తే సహవాసం వస్తుంది. అంత మాత్రం కాదు, బైబిల్ చదివితే కూడా దేవునితో సహవాసం కలుగుతూ ఉంది. చేతులు బైబిల్ ఉందా? 1189 అధ్యాయాలు, 66 పుస్తకాలు, సమ్మేళనం, పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త 27 పుస్తకాలు. ఇటువంటి బాగా బైబిల్ని మనం ఎంతగానో మనం చదవాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి నేను చెప్తున్నాను, దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్ ఇప్పటి వరకు 25 సార్లు పూర్తి చేయగలిగాను. ఎందుకో తెలుసా? ఎంతగా మనం చదువుతామో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని రాయబడింది. యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ మీరు ధ్యానం చేస్తే కనుక మీరు ఎంతగానో దీవిస్తాం. అంటే విషయం ఏంటంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవునితో నాకు సహవాసం కలుగుతూ ఉంటుంది. ప్రపంచంలో పెద్ద చర్చ అని తెలుసు కదా, పాల్ యాంగ్. సేవకు రాకముందు టీబీ వ్యాధి చేత బాధపడుతుండేవాడు. డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ ఒక బైబిల్ చదువు, బైబిల్ ఇచ్చేసింది. ఆయన చదవడం మొదలు పెట్టాడు. 2వ దిన మా అమ్మాయి పరిగెత్తుకు, అంకుల్ ఇచ్చిన బైబిల్ చదివేవా? మా ప్రపంచంలో చాలా పుస్తకాలు చూసినా కానీ ఇటువంటి భయంకర పుస్తకం నేను చూడలేదు అన్నాడు. ఎందుకు అనుకున్నంటే చదవడం మొదలు పెట్టాను. మత్తయి చదవడం మొదలు పెట్టాడు. అబ్రహాం ఇస్సాకును ఆయన మాట రాయబడి ఉంది. ఆయన అన్నాడు, ప్రపంచంలో చాలా మంది పిల్లల్ని స్త్రీలుగా అంటారు కానీ మీ బైబిల్లో ఏందమ్మా పురుషులుగా నాకు రాయబడి ఉంది అన్నాడు. అంకుల్ కొంచెం చదవండి అన్నాడు. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతున్నాడు. అంతే. యోహాను సువార్త చదువుతుండగానే, ఆ వెలుగును చదువుతుండగానే వెలుగు ప్రకాశించి తనటువంటి గదిలో వెలుగు ప్రకాశించగానే ఆ వెలుగు శక్తి ద్వారా తనకున్న టీబీ వ్యాధి మొత్తం నయమైపోయి సంపూర్ణ స్వస్థ పొంది ప్రపంచంలోని 10 లక్షల సంఘాన్ని స్థాపించగలిగాడు. కారణం ఒక బైబిల్ చదవడం ద్వారా దేవుని శక్తి పొందుకుంటే. బైబిల్ చదివితే ఎంత సహవాసం చూడండి. అందుకే ఈ కొండ మనం ఎక్కాలా, ఈ జీవితం. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, మీ జీవితంలో ఈ యొక్క బైబిల్ చదివితే కూడా దేవునితో సహవాసం వస్తుంది. ప్రత్యేకంగా ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పేపర్ దొరికింది, ఆకర్షించింది. ఆ మాటలు చదివాడు, బైబిల్ తెప్పించుకున్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువ పాటలు ఆయన రచించాడు. ఆయన ఎవరో కాదు, పురుషోత్తం చౌదరి. బైబిల్లో ఉన్న మాటలు ఆకర్షించగలిగాయి. ఎంతగా మనం చదివితే ఎంత సహవాసం మనం కలిగి ఉంటాం. ఆయన అన్నాడు, ఈ దినమంది మనకు బల్బు ఉందంటే కారణం ఎవరో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అన్నాడు. మన జీవితంలో ఎంతగా బైబిల్ చదువుతామో దేవునితో అంతగా సహవాసం మనం కలిగి ఉంటాం. ఒక ఆయన బైబిల్లో మనం తప్పులు ఉన్నాయి కావచ్చు, బైబిల్ చదవడం ఆరంభం చేశాడు. బైబిల్లో తప్పుల కొరకు బైబిల్ చదవడం ఆరంభం చేస్తే బైబిల్ అంతా చదివిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయని చదివాను, బైబిల్లో తప్పుల కొరకు నేను చదివితే ఆ బైబిలే నన్ను తప్పు పట్టింది అన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆర్ఆర్కే మూర్తి గారు. మన జీవితంలో ఎంతగా మనం చదువుతామో అంతగా దీవించబడతాం. దీని యొక్క వాక్యం దేవుని బిడ్డలారా, ఈ దినమందు బైబిల్ చదువుతున్నావా? చేతిలో బైబిల్ లేదు,
నీ గుడికి ఎలాగురాను, చేతిలో బైబుల్. చాలా మందికి ఫ్యాషన్ బైబుల్ తేవాలంటే. బైబిల్ కావాలి, బైబిల్ చేతిలో ఉండాలి. మన జీవితంలో బైబిల్ బాగా. పాస్టర్ అడిగారట, ఈ దినమందు ఎంతమంది యోహాను సువార్త 22వ అధ్యాయం చదివాడు అన్నారట. 4 చేతులు ఎత్తారట. యోహాను సువార్త 22వ అధ్యాయం. యోహాను సువార్తలో ఉన్న ఎన్ని అధ్యాయాలు? 21. 4 చేతులు ఎత్తే ఎంత భయంకర పరిస్థితి చూడండి, ఎన్ని అబద్ధాలు చూడండి. జీవితాల్లో సావాసం ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? సావాసం కొండ కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అదే బెరయ సంఘం అయితే అందులో సంగతులు ఉన్నాయని ప్రతి దినము లేఖనాలు పరిశోధించారు. అందుకని అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మొదటి కొండ రక్షణ అనే కొండ, 2వ కొండ ఆరాధన కొండ, 3వ కొండ ప్రార్థన కొండ, 4వ కొండ ఏంటంటే, అయ్యా మీరు అన్నారా రక్షణ కొండ ఎక్కాం, మీరు అన్నారా పాటలు పాడతాం ఆరాధన కొండ ఎక్కుతాం, మీరు అంటున్నారా ప్రార్థన చేసి ప్రార్థన కొండ ఎక్కుతాం, మీరు అంటున్నారా సహవాస కొండ అంటారా, బానే ఉంది, ఉపవాసం అంటాం, బైబిల్ చదువు బానే ఉంది. ఎక్కవలసిన 5వ కొండ ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను మొరియా దేశమునకు వెళ్ళి నేను చూపించే చెప్పబో పర్వతాలంటే కొండలు ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము. హల్లెలూయా. ఎన్నో కొండ ఇప్పుడు చెప్పబోయేది? 5వ కొండ. 5వ కొండ ఏంటి అంటే సమర్పణ కొండ. ఏ కొండట? సమర్పణ. సమర్పణ అనే మాటకు అర్థం ఏంటంటే ఇచ్చుట అని అర్థం. మదర్ తెరెసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమంటే, దేవుడు నీకు ఏదైతే ఇస్తాడో స్వీకరించు, దేవుడు ఏదైతే కోరుతాడో దాన్ని సమర్పించు అని. దేవుడు ఇచ్చిన దాన్ని స్వీకరించిన తర్వాత దేవుడు కోరిన దాన్ని తప్పకుండా సమర్పించాలి. హల్లెలూయా. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. గాని వస్తుందో హాని వస్తుంది. గాని ఎప్పుడైతే వస్తుందో గూని కూడా వస్తుంది. అబద్ధాలు ఆడరు గాని ఏం చేస్తారంటే అబద్ధాలు పాడతారు. ఏమంటారు చెప్పనా? నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అంతా ఉట్టిది అనంటారు కాదంటారు, అంతా ఉట్టిది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తా ప్రభు? ఏం చెల్లిస్తా ప్రభు నీకు? 7 దూడలనా 1000 పొట్టేలనా అవి నీకు ఇచ్చిన చాలునా అంటే ప్రభు చాలు అంటే ఇస్తారా? చెప్పలేదు. ఈరు విషయం ఏంటంటే అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు. అంటే విషయం ఏంటంటే మన జీవితంలో దేవుడు ఏదైతే అడుగుతుందో తప్పకుండా అది సమర్పించాలి. సమర్పణ కొండ. ఏమేమి సమర్పించాలంటే సంతానం సమర్పించాలి. అబ్రహామా నీకు ప్రేమించే ఇస్సాకు నీ కుమారుడు ఉన్నాడు కదా, ఈ మొరియా పర్వతం ఇవ్వమంటే తన సంతానాన్ని ప్రత్యేకంగా దేవునికి అర్పించడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సంతానం కూడా సమర్పించాలి. ఈ మొదటి సంతానం ఏదైతే ఉందో అది దేవుందే. దేవుడు కోరినప్పుడు దేవునికి ఇవ్వాలి కాబట్టి దేవుడు కోరినట్టే ప్రత్యేక సంతానం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ దినం మనకు మొదటి సంతానం కనుక దేవునికి మనం ఇస్తే ఈ దినమందు ప్రపంచం అంతా క్రైస్తవ దేశంగా మార్చబడేది. మొదటి సంతానం కనుక దేవుని మనం ఇచ్చేస్తాం అంటే విషయం ఏంటంటే మన సంతానం కూడా దేవునికి. అబ్రహాము తన సంతానాన్ని ఇచ్చాడు, అంత మాత్రం అన్న కూడా తన పుట్టినటువంటి కుమారుణ్ణి పాలు విడిచిన తర్వాత మందులు విడిచిపెట్టడం జరిగింది. ఆ కుమారుడు ప్రత్యేక సంతానం ఇవ్వడం జరిగింది. మనోహ దంపతులు కూడా సంస్థను ఇవ్వడం జరిగింది. సుసన్న ఒక తల్లి కూడా 10 మంది కుమారులు సంతానం అయితే అందరి కోసం ప్రార్థన చేసింది. ప్రభువా ఎంతో చీకటితో ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా నాకు ఆయుష్ ఇస్తే బలం ఇస్తే గనక 100 మంది కుమారులు కనైనా కానీ 100 మంది సంతానం కనైనా కానీ నీ సేవ కొరకు ఇస్తాను ప్రభు అని ప్రార్థన చేసేదట. సంతాన సమర్పణ. మన జీవితంలో సమర్పణ కొండ అంటే మన సంతానం కూడా దేవునికి ఇవ్వాలి. పిల్లలు కాకముందు పిల్లలు కాలేదంటారు. ప్రభు అయితే గనక ఆడపిల్ల మగపిల్ల నీకే ఇస్తా అంటారు. ఒక్కరున్నా 2 3 మొదటి సంతానం మీరు దేవునికి ఇవ్వాలని. మీరు తొలిచూలు పిల్లలు అంటే పశువుల జంతువులు అవి మాత్రం కాదు, మనకున్నట్టు మొదటి సంతానం ఏదైతే ఉందో అది దేవుంది. కైసరైతే
దేవుని దేనికి ఇవ్వాలి కాబట్టి సమర్పణ కొండ మనం ఎక్కాలి. ఎప్పుడైతే రక్షణ కొండ నీ జీవితంలో ఎక్కావో, ఎప్పుడైతే ఆరాధన కొండ నువ్వు ఎక్కావో, ప్రార్థన కొండ నువ్వు ఎక్కావో, సాహసం కొండ ఎక్కిన తర్వాత సమర్పణ చేయాలి. సంతానం మీరు సమర్పించండి. అంత మాత్రం కాదండి, సమయాన్ని కూడా మీరు సమర్పించండి. సమయాన్ని కూడా ఇవ్వాలి. ఆ దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. 7:30కి రమ్మన్నారు, 7:30కి వచ్చాను. ఇప్పటి వరకు కూడా టైం అంటే టైం కింద రావడం నేర్చుకున్నాను. ఎందుకు అంటే టైం అంటే టైం. ఎన్ని గంటలకు ఆరంభం చేశారు, ఫాస్ట్గా చెప్పారు, 6 గంటలు రమ్మని చెప్పారు. ఎంతమంది వచ్చారు ఆలస్యంగా పోవచ్చులే అనుకుంటారు. జీవితంలో సముద్రపు అలలు, కాల గతులు ఎవరి కోసం ఆగవండి. ఎవరికి తెలుసు సమయం విలువ? ఎగ్జామ్ రాసే వ్యక్తి తెలుసు సమయం విలువ. ఎవరు తెలుసు సమయం విలువ? ఒలింపిక్స్ లో పరిగెత్తే వ్యక్తి తెలుసు సమయం విలువ. ఎవరు తెలుసు సమయం విలువ అంటే చిన్న తుట్లో తప్పిన ప్రమాదం తప్పిన వ్యక్తి తెలుసు సమయం విలువ. అయ్యా ఒక్క సెకండ్ అయితే నా ప్రాణము ఆయనకు తెలుసు సమయం విలువ. మన జీవితంలో ఇంటర్వ్యూ పోతే సమయం విలువ బాగా తెలుసు. మన జీవితంలో దేనికైనా కానీ సమయం అంటే సమయం కూడా నేర్చుకోండి. దేవుని సమయాన్ని దేవుని మీరు కేటాయించండి. సమర్పణనే కొండ ఎక్కాలి. ఎన్ని గంటలకు ఆరాధన, ఎన్ని గంటలకు కూటమి, అదే సమయం తప్పకుండా రావాలి. మన జీవితంలో సమర్పణ కొండ ఎక్కడో మనం నేర్చుకోవాలి. ఏమి వాళ్ళకి చాలా విషయాలు ఉన్నాయి. సామెతలు 3:9 రాయబడి ఉంది. సంపాదన కూడా దేవునికి సమర్పించండి, సంతానం సమర్పించండి, సమయాన్ని సమర్పించండి. మీ సంపాదన కూడా దేవునికి సమర్పణ చేయండి. సంపాదన కూడా నీ రాబడి అంతట్లో దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి ఇవ్వండి. ఒక వ్యక్తి భిక్షం ఆడుకుంటున్నాడు. నేను ఎవరు అనుకుంటున్నావు? నేను భిక్షం ఆడుకునే సంఘానికి అధ్యక్షుడిని, నాకు రూపాయి బిల్ల వేస్తావు అన్నాడు. వేసినోడు ఏమన్నాడంటే నేను పీసినాం సంఘానికి అధ్యక్షుడు అన్నాడట. జీవితాల్లో కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. నీ రాబడి అంతటిలో కదం ఫలం దేవునికి ఇవ్వాలి. ప్రత్యేకంగా సంపాదన కూడా దేవునికి సమర్పించండి. సంపాదన కూడా ఇవ్వాలి. డబ్బులు మార్పిడి జరిగింది. డబ్బులు మార్పు జరుగుతున్న సందర్భాల్లో బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు కదా, రోజు డబ్బులు చూసి రాత్రిపూట కళ వచ్చేసిందట. ఆ కళలో గొడవ జరుగుతూ ఉంది. 2000 రూపాయల నోటు అంటుందట, నేనే గొప్ప, ధనవంత దగ్గర నేనే ఉంటాను. 1000 రూపాయల నోటు అంటుందట, సామాన్లతో నేనే గొప్ప అని. 5 రూపాయల నోటు అంటుందట, నేను గొప్ప అని. 200 రూపాయలు నేను గొప్ప అని. 100 రూపాయలు నేను గొప్ప అని. 50 రూపాయలు నేను గొప్ప అని. 20 రూపాయలు నేను గొప్ప అని. 10 రూపాయలు గొప్ప చేస్తారు. ఎక్కడో మూలుకున్న రూపాయి బిల్ల నేను గొప్ప అంటే, నువ్వేం గొప్ప అంటుంటే, ఆదివారం నాడు క్రైస్తవులు కానుక పెట్టలో నన్నే చేస్తారు కాబట్టి నేను గొప్ప అన్నదట. జీవితాల్లో జరగగానే దేవునికి మనం ఇవ్వడం నేర్చుకోవాలి. సంపాదన సమర్పించండి. సమర్పణనే కొండ ఎక్కాలి. అదే అబ్రహాం అయితే సంతానం సమర్పించాడు, సమయాన్ని సమర్పిస్తున్నాము, సంపాదన కూడా సమర్పించాలి, సజీవమైన శరీరాలు సమర్పించాలి. ఎంతగా మన దేవునికి ఇస్తే అంతగా దీవించబడతాం. హృదయాన్ని కూడా సమర్పించండి. సామెతలు 20 రాయబడ్డ మాట, నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు. కాబట్టి సమర్పణ. మనం పాట పాడతాం, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము. సమయాన్ని ఇవ్వండి, ఆ సంతానం ఇవ్వండి. అవన్నీ సమర్పణ చేస్తే 4వ కొండ 5వ కొండ ఏంటంటే సమర్పణ కొండ. హల్లెలూయా. అందుకంటే అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాల నీకు ఆశ ఉంటే దేవుడు ఏ కొండని ఎక్కిస్తాడు. రక్షణ కొండ ఎక్కియలేదా? రక్షించబడ్డావు. ఆరాధన కొండ ఎక్కలేదా? దేవుడు ఎక్కించాడు. ప్రార్థన కొండ ఎక్కియలేదా? ఎక్కించాడు. తర్వాత సాహస కొండ ఎక్కియలేదా? ఎక్కించాడు. తర్వాత సమర్పణ కొండ దేవుడు కూడా తప్పకుండా ఎక్కిస్తాడు. పాస్టర్ గారు మీరు చెప్పినటువంటి కొండల్లో ఈ 5 కొండలు బాగానే ఉన్నాయి. రక్షణ అంటావా? రక్షించబడతాం తప్పదు. ఆరాధన అంటావా? పాటలు పాడతాం తప్పదు. 3వది ఏంటట? ప్రార్థన అంటావా? తప్పకుండా ప్రార్థన చేస్తాం. 4వది ఏంటట? సహవాసం అంటావా? ఉపవాసం, వాక్యం సహవాసం బాగానే ఉంటుంది. 5వ సమర్పణ అంటావా? తప్పదా? తప్పకుండా ఇస్తాం అనుకుంటావు. ఈ 5 కొండలెక్కిన తరువాత 6వ కొండ దగ్గర మీ రిజల్ట్ కనబడుతుంది. 6వ కొండ ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాలమనే చోటికి వెళ్ళెను. సిలువను మోసుకొని కపాల చోటికి వెళ్ళారు. కపాల స్థలం అనే పేరు గొల్గొతా, కల్వరి అనే పేరు. గొల్గొతా లేదా కల్వరి, కపాల స్థలం అనే పేరు కలిగినటువంటి ఆ కొండ ఉంది. ఆ కొండ ఎన్నో కొండ? ఇది 6వ కొండ. ఎటువంటి కొండ అంటే యేసు ప్రభువు ప్రత్యేకంగా అక్కడ తీసుకొని పోయారు. 6వ కొండ ఏంటి అంటే శ్రమ అనే కొండ.
ఏ కొండట? శ్రమ అనే కొండ. జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. నేను అంటాను, అలలు లేనిది సముద్రం కాదు, అలలు లేనిది సముద్రం కాదు, శ్రమలు లేనిది జీవితం కాదు. సముద్రానికి అల ఉండాల్సిందే, జీవితానికి శ్రమలు ఉండాల్సిందే. కొంతమంది అంటారు, మా పిల్లలు బంగారం అండి, మా పిల్లలు ఇత్తడండి. ఇత్తడో వెండో పెరిగి పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది, కంసాల దగ్గర పోయిన తర్వాత తెలుస్తుంది. బంగారం వెళ్ళి అక్కడ తెలిసిపోతా ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా యెషయా అంటాడు, అయ్యా ఇబ్బంది అనే కొలిమిలో నీవు నన్ను పరీక్షించు అంటాడు. కాబట్టి జీవితాల్లో ఇబ్బందులు, కష్టాలు అక్కడ రావు. అందుకే అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. 5 కొండలు బాగానే ఎక్కారు, 6వ కొండ దగ్గరకు వచ్చేసరికి శ్రమల దగ్గర చాలా మంది ఆగిపోతూ ఉంటారు. ఏదో ఒక కొండ దగ్గర ఆగిపోతారు. కాబట్టి ఏ కొండ దగ్గర ఆగిపోయావు, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రక్షణ కొండ దగ్గర ఆగిపోయావేమో, తర్వాత ప్రార్థన కొండ దగ్గర ఆగిపోయా, ఆరాధన కొండ దగ్గర ఆగిపోయాం కావచ్చు, ప్రార్థన కొండ దగ్గర ఆగిపోయాం కావచ్చు, సాహసం కొండ దగ్గర ఆగిపోయావు కావచ్చు, సమర్పణ కొండ దగ్గర ఆగిపోయావు కావచ్చు, తర్వాత శ్రమ అనే కొండ దగ్గర ఆగిపోయావేమో. అందుకే యేసు ప్రభువు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు 1 Petrus 4 రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడండి. యేసు ప్రభు పడ్డ శ్రమల్లో ఒకటి కూడా మనకు కాదు. యేసు ప్రభు పుట్టాలనుకున్నప్పుడు సాతాను ఏం చేసిందంటే, యేసు మనసులో దూరి అనుమానం పుట్టించాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల పిల్లలందరిని చంపాలని సాతాను ఏం చేసిందంటే, ఏ రోజు మనసులోకి దూరాడు, చంపడం ప్రయత్నం. చూసండి, ఎక్కడ చూసినా శ్రమలే. బోధించే సమయంలో కొట్టడానికి ప్రయత్నం, సిలువ వేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో. విషయం ఏంటంటే, శ్రమలు గుంటే వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభు ఆ గొల్గొతా స్థలం వరకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. మన జీవితంలో శ్రమలు వస్తాయి. కాబట్టి యేసు ప్రభు కలిగినటువంటి శ్రమలు మనకు తెలుసు. ఒక భక్తుడు చాలా ఇష్టం, ఊజు దేశమందు ఉన్నాడు. యథార్థమంతుడు, నీతిమంతుడు, దేవుని భయభక్తి కలిగిన వాడు, చిరుతలను విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడు లేడని సాక్షిని పొందినవాడు. 7,000 గొర్రెలు, 3,000 వంటలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఒక్క దినమంది అన్ని పోగొట్టుకున్నాడు. శరీరం అంతా కురుపుతో నింపబడి ఉంది. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చాయో, సంతాన నష్టం జరిగింది, సంపాదన నష్టం జరిగింది, శరీర నష్టం జరిగింది, భార్య వచ్చి దూషించమని చెబుతూ ఉంది, స్నేహితులు వచ్చి నిందలు వేశారు. అన్ని శ్రమల్లో కూడా మొదట ఉన్న స్థితి కంటే యోబు 42:10 చదివితే కనుక 200 ఆశీర్వాదం ఆయనకు కలిగింది. శ్రీ జీవితంలో శ్రమలు వచ్చాయా? శ్రమల వెనకాల ఏదో మేలు దాగి ఉంది. అందుకే శ్రమలు తట్టుకోలేకపోతున్నావు. కాబట్టి ఆదిమ సంఘానికి కూడా శ్రమలు వచ్చాయి. చూడండి, ఆదిమ సంఘం శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు కలిగిన కొద్ది సంఘం ఏమైందట? విస్తరించడం మొదలుపెట్టింది. 1 Petrus 4:10 రాబడ్డ మాట ఏంటంటే, ఒకడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుని మహిమ పంచల వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలన్నిటిలో కూడా దేవునికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ శ్రమలు తట్టుకోలేక నువ్వు ఉన్నావేమో, దేవుని నమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్నావేమో. దేవుని మందిరానికి వస్తున్నటువంటి భార్యని భర్త అన్నాడు, రేపని చర్చిపోవడానికి వీల్లేదు. అయ్యో పాస్టర్ గారు రమ్మన్నారు, దేవుడు తప్పకుండా వెళ్ళలేదు, చర్చిపోవడానికి వీల్లేదు. ఆదివారం పూట నువ్వు రెడీగా మార్నింగ్ షోకి వెళ్దాం అని భర్త అన్నాడు. ఏంటి ప్రభువా, నేను చర్చికి వెళ్ళాలి ప్రభువా, దేవుని దగ్గరికి పోతుంటే చర్చికి వెళ్తున్నా, భర్త ఇబ్బంది పెడుతూ చాలా బాధపడి ప్రార్థన చేస్తూ ఉంది. నేను బాత్రూంలోకి వెళ్తున్నా, స్నానం చెమట వచ్చేస్తా, రెడీగా ఉండని చెప్పేశాడు. మాత్రం రెడీ అయి ఉంది, ప్రార్థన చేయ ప్రభువా, నా భర్తను కూడా చర్చకి తీసుకుని ప్రార్థన చేస్తున్నా ఉంది. భర్త ఇబ్బందులు పెడతా ఉన్నాడు, కొడుతూ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు రెడీగా మార్నింగ్ షోకి వెళ్దామని. ఈలో భర్త బాత్రూంలోకి వెళ్ళాడు, స్నానం చేస్తూ ఉన్నాడు, షాంపు పెట్టుకున్నాడు, సబ్బు పెట్టుకుంటూ సబ్బు ఎక్కువైపోయింది, నురుగు ఎక్కువైపోయింది, కాలు జారి బాత్రూంలో పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. మరియమ్మా ఎక్కడున్నావు పిలిచాడు, పరిగెత్తుకుంటూ వచ్చింది. మంచం మీద పడుకున్నాను, 6 నెలల వరకు బెడ్ రెస్ట్. ప్రార్థన చేస్తూ ఉంటే, తన కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ భర్త రక్షించబడ్డాడు. జీవితంలో దేవుని మందిరానికి వస్తే భర్త ఆటంకపరుస్తున్నాడేమో. శ్రమలు వచ్చాయి కావచ్చు, చాలా ఇబ్బందులు వచ్చాయి కావచ్చు. శ్రమలు అనే కొండను ఎక్కగలిగితే దేవుడు నేను గొప్ప పనులను తీసుకుని వెళ్తాడు. ఈ కొండ మనం ఎక్కలేం, కానీ దేవుడు ప్రభువా ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను 2012 సంవత్సరంలో 2వసారి నా భార్య గర్భం ధరించింది. అప్పుడు కుమారుడు పుట్టాడు. ఒక కూతురు ఉంటే బాగుంటే ఆశపడ్డాను. అప్పటికి 8వ మాసం రాని వచ్చేసింది. ఉన్నట్టుండి తన కామెర్లు అయిపోయాయి.
నేను డాక్టర్ని కాబట్టి మెడికల్ టెస్ట్ చేయించాను, లిఫ్ట్ చేయించాను. బిల్లుబుల్ లెవెల్ చూస్తే కాంబిల్ 5% ఉండే. హైదరాబాద్ ఏషియన్ ఎంట్రాలజీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ అన్నాడు లివర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ చేతులు ఎత్తేసారు, కోమాలోకి వెళ్ళిపోయింది, ఐసీలో ఉంచేశారు. ఉన్న 2-3 రోజుల తర్వాత నేను ప్రసవించింది ఫెర్నాండ్ హాస్పిటల్లో. అక్కడ పాపకు జన్మనిచ్చింది. పాప ఐసీలో ఉంది, ఈమె కూడా ఐసీలో ఉంది. కళ్ళు మొత్తం పచ్చగా అయిపోయాయి. సుమారు 1 నెల రోజుల వరకు ఐసీలో ఉండిపోయింది. ఆ 2012 12 సంవత్సరంలో నా ఆర్థిక స్తోమత చాలా తక్కువే, 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ప్రయోజనం లేదు. డాక్టర్లు అన్నారు ఇంటికి తీసుకొని పోండి, బాడీ మాత్రం సహకరిస్తలేని అన్నారు. కళ్ళు మొత్తం పచ్చగా ఉన్నాయి, బాడీ మొత్తం పచ్చగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత పాప 1 నెల రోజులు బతికింది, పాప చనిపోయింది. చూసిన వాళ్ళంతా ఏమన్నారంటే రేపు మాపు ఈమె కూడా చనిపోద్ది. సేవారంభం చేసిన దీనిలాలు కాబట్టి ఏమనుకున్నారంటే ఎలా సేవ చేస్తాడు, ఎలా మ్యాగజైన్ రాస్తాడు, రకరకాలు అనుకున్న పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే నెమ్మదిగా అటువంటి పరిస్థితుల్లో ప్రభువా అందరూ చేతులు ఎత్తేస్తారు. డాక్టర్ చేతులు ఎత్తారు, ఈ శ్రమలు నాకు వచ్చాయి, ఈ శ్రమలు తట్టుకునే శక్తి నాకు ఈ ప్రభువా, ఈ శ్రమలను కొండే శక్తి నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన? ప్రభువా చెట్టు బాగుంటే ఎన్ని ఫలాలనే కాస్తుంది ప్రభువా, ఈ చెట్టు బాగుండాలి ప్రభువా, నా భార్య బాగుండాలి ప్రభువా అని ఆ గదిలో ఉండి మా గురించి ప్రార్థన చేశాను. తర్వాత 1 నెల రోజుల వరకు ఐసినట్టు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాప చనిపోయిన తర్వాత తలుపులు వేసి ప్రార్థన చేస్తుంటే ఒక వెలుగు ప్రకాశించడం శక్తి పొందుకొని ఇప్పుడు నేటి వరకు ఆరోగ్యంగా ఉండి ఎంతగానో పరిచయం చేస్తూ ఉంది. వ్యాధి బాధలు ఎన్ని ఏ చెట్టుకైతే ఫలాలు ఎక్కువగా ఉంటాయో ఆ చెట్టుకి రాళ్ళు తగులుతూ ఉంటాయి. ఫలాలు చెట్టుకి రాళ్ళు తగులుతూ ఉంటాయి, ఫలాలు లేని చెట్లకు రాళ్ళు తగలవు. అందుకని అంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. 6వ కొండ ఏంటంటే శ్రమ అనే కొండ. మా జీవితంలో చాలా శ్రమలు పడ్డావేమో, పిల్లల కొరకు శ్రమ పడ్డామో, చదువుకున్న శ్రమ, అన్ని జీవితాలు అన్ని శ్రమలే కావచ్చు. నీ శ్రమల వెనకాల ఏదో ఒక మేలు దాగి ఉంది. ఇదే ప్రార్థన చేయ, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. ఎవరైతే రక్షణ కొండ ఎక్కిన తర్వాత, ఆరాధన కొండ ఎక్కిన తర్వాత, ప్రార్థన కొండ ఎక్కిన తర్వాత, సావాస కొండ ఎక్కిన తర్వాత, సమర్పణ కొండ ఎక్కిన తర్వాత, 6వది శ్రమ అనే కొండ ఎక్కిన తర్వాత 7వ కొండ కనబడుతూ ఉంది. అదొక్కటి చెప్పి ముగింపులోనికి వస్తాను. 125వ కీర్తన మొదటి వచనం. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండలాగా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యం నిలుచు సీయోను కొండలాగా ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతం కొండలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. 7వ కొండ ఏంటి అంటే ఆశీర్వాదపు కొండ. హల్లెలూయా. పాస్టర్ గారు ఇన్ని కొండలు ఎక్కింది ఎందుకంటే ఫస్ట్ రక్షణ కొండ ఎక్కిన తర్వాత నేను లాంగ్ జంప్ హై జంప్ చేస్తే ఆశీర్వాద కొండ ఎక్కొచ్చు అంటే ఎక్కుతారా? లాంగ్ జంప్ హై జంప్ చేసినా ఆ కొండ దగ్గర పోలేను. ఎందుకంటే రక్షణ కొండ ఎక్కిన తర్వాత, ఆరాధన కొండ ఎక్కిన తర్వాత, ప్రార్థన కొండ ఎక్కిన తర్వాత, సహవాస కొండ ఎక్కిన తర్వాత, సమర్పణ కొండ ఎక్కిన తర్వాత, శ్రమ అనే కొండ ఎక్కిన తర్వాత నేరుగా కనబడుతుంది ఆశీర్వాదమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదం అనుకోండా. అక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక సియోను కొండ. మీ చర్చ్ పేరు సియోను బాప్టిస్ట్ చర్చ్. సియోను అంటే 125కి అదే వచ్చి రాయబడ్డ మాట ఏంటంటే 125లో సియోను నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను చేంజ్ చేస్తారంటే ఆశీర్వదించును. సియోనులో ఏముంది అంటే ఆశీర్వాదం ఉంది. ఈ యొక్క సియోను బాప్టిస్ట్ చర్చ్ వారందరికీ ఈ యొక్క 22వ వార్షికోత్సవం సందర్భంగా మీకు అందరికీ ఆశీర్వాదాలు కలగబోతున్నాయి. చేయవలసిన ప్రార్థన ఏంటంటే ప్రభువా ఈ కొండ ఎక్కించు ప్రభువా. ఏ కొండ అంటే ఆశీర్వాదపు కొండ. 2023 సంవత్సరంలో నీకు ఆశీర్వాదం పోగొట్టుకున్నావు కావచ్చు, 2023 సంవత్సరాల్లో ఆశీర్వాదం లేకుండా ఉన్నావు కావచ్చు, ఆశీర్వాదం దగ్గరకు వచ్చేసి ఆగిపోయావేమో. ఈ దినమందు ప్రత్యేకంగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ ఆశీర్వాదపు కొండ ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేస్తే ఈ కొండను తప్పకుండా ఎక్కిస్తాడు. ఒక సంగతి చెప్పనా, ఒక ఆయన ఒక దన్ని కావాలని తవ్వడం మొదలు పెట్టాడు. 49 అడుగులు తవ్వాడు, ప్రయోజనం లేదని వెళ్ళిపోయాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ తవ్వడం ఆరంభం చేశాడు. 1 అడుగు తవ్వగానే 50 అడుగులోనే దాన్ని దొరికిందట. ఆయన అన్నాడు ఈ తవ్వేదేదో అప్పుడే తవ్వితే 5 సంవత్సరాల శ్రమ
నాకు తప్పిదు అనుకున్నాడు. చాలా మంది ఆశీర్వాదం దగ్గరకు వచ్చేస్తారు, ఒక అడుగు దూరం లాగిపోతూ ఉంటారు. ఆశీర్వాదం కావాలనుకుంటారు, చాలా మంది దూరం లాగిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభువా, ఈ దినమందు నాకు గొప్ప ఆశీర్వాదం కావాలి, మా కుమారు మా కూతురుకు మంచి వివాహం జరగాలి, ఆ వివాహం జరిగిన తర్వాత మంచి సంతానం వారికి కలగాలి, నూతనమైన గృహాలు కట్టుకోవాలి, మంచి కుటుంబకులుగా ఉండే మా జీవితంలో అనేకమైన ఆశీర్వాదం కావాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో కావాలి. ఆశీర్వాదం 2 రకాలు. ఒకటి ఏంటంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండ గ్రంథం మొత్తం మీరు చదివితే కనుక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మొత్తము కనబడుతూ ఉంటాయి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తాం. హల్లెలూయా. కాబట్టి పరలోక సంబంధ ప్రతి ఆశీర్వాదం మీకు కలుగురుగా అంటాడు. కాబట్టి ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి. ఒక తండ్రి అమెరికాలో ఉంటాడు. ఇండియాలో ఉన్న 2 కూతుర్లకు ఫోన్ చేసి, అమ్మా, పెద్ద కూతురుని అడిగాడు నీకేం కావాలి అని. పెద్ద కూతురు లిస్ట్ అంతా చెప్పేసింది. చిన్న కూతురు ఫోన్ ఏమని చెప్పాడు. చిన్న ఫోన్ ఇస్తే ఆ కూతురు ఏం సమాధానం చెప్పాలి, ఏ వస్తువు వద్దు డాడీ అంది. తర్వాత అమెరికా నుంచి ఇండియాకు తండ్రి రాగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ 2 కూతురు వెళ్ళిన తర్వాత ఆ తండ్రి చిన్న కూతురుని కౌలించుకున్నాడు. కౌలించుకోగానే, అమ్మా, పెద్ద కూతురు లిస్ట్ మొత్తం చెప్పేసి నన్ను తీసుకొని వచ్చాను. ఏంటి చిన్న పాప, నీకు ఏ వస్తువు వద్దా అంటే, నాకు ఏ వస్తువు వద్దు డాడీ, నువ్వు నాతో ఉంటే అదే నాకు చాలు అన్నదట. యేసు ప్రభు మనతో ఉంటే అదే మనకు గొప్ప ఆశీర్వాదం. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. కాబట్టి ఈ ఆశీర్వాదం అనే కొండ మన జీవితంలో మనం ఎక్కాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కలేనయ్యా, నీవు నన్ను ఎక్కించు. ఇక చెప్పబడ్డటువంటి 7 కొండల్లో ఏదో ఒక కొండ దగ్గర మీరు ఆగిపోయి ఉన్నారు. ఏదో ఒక కొండ దగ్గర ఆగిపోయి ఉన్నారు. ఏ కొండ దగ్గర ఆగిపోయావో ఈ దినమందు నువ్వు పరిశీలన చేసుకొని, ఏ కొండ దగ్గర ఆగిపోయావో ప్రభు నన్ను ఎక్కించుమంటే గనక ఈ దినమందు ఆ 7 కొండలు తప్పకుండా ప్రభు నిన్ను ఎక్కిస్తాడు. 22వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన అంటున్నాడు, అయ్యా, బూది గంతులు మొర పెడుతున్నా అయ్యా, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. నేను అందరూ చెప్తారా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎంతమందికి కొండలు ఎక్కాలని ఉంది? అందరికీ ఉంది కదా. మొదటి కొండ చెప్పండి, ముగింపులోకి వస్తాను. రక్షణ అనే కొండ. రక్షించబడ్డావా? రక్షించబడలేకపోతే ఇదే మంచి అనుకూల సమయం. రక్షణ కొండ ఆగిపోయావేమో, మీ సొంత రక్షణ కొనసాగించుకోనండి. రెండవది ఆరాధన కొండ. పాటలు పాడండి, ప్రభువును స్తుతించండి, ఆరాధన కొండ ఎక్కుతూ ఉండండి. మూడవది గురి పెట్టుకుని ప్రార్థన చేయండి, మాదిరికరం ప్రార్థన చేయండి, ప్రార్థన కొండ. నాలుగవది సహవాస కొండ, ఉపవాసం చేయండి, బైబిల్ చదువుతూ ఉండండి. ఐదవది సమర్పణ కొండ, సంతానం సమర్పించండి, సమయాన్ని సమర్పించండి, అన్ని ఎంతగా దేవునికి సమర్పిస్తూ ఉండండి. ఆరవది శ్రమ అనే కొండ. శ్రమలు వచ్చాయని దేవుని మందిరం రాకుంటున్నావేమో, అయిపోయావు కావచ్చు, శ్రమ అనే కొండ ఎక్కించు ప్రభు అనాలి. ఏడవది ఆశీర్వాదం అనే కొండ. 7 కొండలు మనం అందరం ఎక్కుదుము గాక. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. ముగింపులో చిన్న సాదృశ్యం చెప్పి నేను ముగిస్తాను. అది గ్రామీణ ప్రాంతం, పల్లెటూరు. ఉండడానికి చిన్న గుడిసె మాత్రమే ఉంది. ఒక నులక మంచం ఉంటే మంచంలో యజమాని పడుకున్నాడు. ప్రత్యేకంగా ఒక తలుపు తెరిచేసి చిన్న మ్యాట ఉంటే చాపేసుకొని తల్లి నిద్రపోతూ ఉంది. వాళ్ళు పేదవారైనా కానీ అల్లారు మందికి ఒక కుక్కను పెంచుకోవడం ఆరంభం చేశారు. ఆ కుక్క పేరు మున్ని. ఎండాకాలం వేళ చల్ల గాలి వీస్తుంది. మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో కుక్క బాగా అరుస్తూ ఉంది. ఆ కుక్క అరుపులకి నిద్ర పట్టట్లే. కుక్క అరుస్తూ ఉంటుంటే, ఏ మున్ని నువ్వు అరవకు, ఏ మున్ని అరవకు, అయినా కానీ అరుస్తూ ఉంది. అరుపులు భరించలేక పరిగెత్తుకుని చూస్తే ఆ కుక్క నెమ్మదిగా పాముతో పోరాడుతూ ఉంది. ఒక తాసుపాముతో పోరాడుతూ ఉంటే ఆ పాము లోనికి రానివ్వకుండా పోరాడుతూ ఉంటే ఆ యొక్క పాము కుక్కను మొత్తం శరీరం అంతా కాట్లు వేసింది. విషం చేత నింపబడింది. ఆ యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి కర్ర తీసుకొని పాముని చంపేశాడు. కొద్ది క్షణాల్లోనే కుక్క అక్కడ చనిపోగా కుక్క మీద పడి, అయ్యో, నువ్వు అరుస్తూ ఉంటే, నువ్వు కేకలు వేస్తుంటే ఎందుకు అనుకున్నాం, మా మీద పడవలసినటువంటి విషపు కాట్లు నీ మీద వేసుకొని నువ్వు చచ్చిపోయావా ముని అని ఆ కుక్క మీద పడి ఏడ్చారట. 2024 సంవత్సరాల క్రితం మన మీద పడవలసినటువంటి పాపపు కాట్లు, శాపపు కాట్లు, రోగం అనే కాట్లు, భయంకరమైన మరణం అనే కాట్లు యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాలనే. తలలో ఉంచు, ప్రార్థన చేద్దాం.